హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి, లేదంటే చాలా నష్టపోతారు. వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి శుభప్రదం కాగా మరికొన్ని నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తాయని మీకు తెలుసా? ఇంటికి దురదృష్టాన్ని కూడా ఇవి తీసుకువస్తాయి. వాటిని ఇళ్లలో అస్సలు పెంచుకోకూడదు. ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం సహజం. ఇవి మన ఇంటికి అందాన్ని, కళను తీసుకువస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని, రిలాక్స్ మూడ్ ను తెప్పిస్తాయి. అందుకే మనలో చాలా మంది తమ ఇళ్లలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అనేక రకాల ఇండోర్ ప్లాంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో పెంచుకోకూడని మొక్కలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి శుభప్రదం కాగా మరికొన్ని నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తాయి. ఇంటికి ఇవి దురదృష్టాన్ని తీసుకువస్తాయి. వాటిని ఇళ్లలో అస్సలు పెంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. కాక్టస్ మొక్క. కాక్టస్ అనేది ముళ్ళ మొక్క. ఇది ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. దీంతో ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. ఈ మొక్క ఆకులపై ఉండే పదునైన ముళ్ళు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని వాస్తు చెబుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. గొడవలు, గందరగోళం నెలకొంటుంది. రొమాంటిక్ బంధాలకు హాని కలిగిస్తుంది. ఈ మొక్కను పడక గదిలో లేదా ఇంటి ప్రధాన ప్రవేశంలో ఉంచకూడదు. రెండవదిగా పత్తి మొక్క. అలంకరణ, పూజ కోసం కొందరు ఇంట్లో పత్తి మొక్కలను నాటుతారు. వాస్తుశాస్త్ర ప్రకారం పత్తి మొక్క ఇంట్లో ఉండడం శుభప్రదం కాదు. ఇది ఇంటికి నష్టాన్ని కలిగిస్తుంది, దురదృష్టాన్ని మోసుకొస్తుంది. ఫలితంగా ఇంట్లో అశాంతి, అలజడి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు దెబ్బతినవచ్చు. మూడవదిగా గోరింటాకు మొక్క. ఇంటి ఆవరణలో కొందరు గోరింటాకు మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇది ఇంటికి శుభప్రదం కాదు. ఇది ఇంటి ఆవరణలో ఉంటే దరిద్రం వెంటాడుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలతో కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. వారి ప్రశాంత జీవనానికి భంగం కలుగుతుంది. నాలుగవదిగా ఖర్జూర చెట్టు. ఖర్జూరం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఎందుకంటే వాటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఖర్జూర చెట్లను భారతీయ సంస్కృతిలో చెడు ప్రభావాలకు సంకేతంగా భావిస్తారు. వాస్తుశాస్త్ర ప్రకారం వీటిని ఇంట్లో లేదా ఇంటి ముందు పెంచడం వల్ల కుటుంబంలో గొడవలు జరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఆర్థికంగా నష్టాలను కూడా చవిచూస్తారు. అందుకే ఖర్జూరం మొక్కను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు. ఐదవదిగా బోన్సాయి మొక్క. బోన్సాయి మొక్క చాలా అందంగా ఉంటుంది. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇది ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే అది ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది. బోన్సాయి మొక్క ఇంట్లో ఉంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో సమస్యలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితంలో తరచుగా అవాంతరాలు ఎదురవుతాయి. వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోదిగా చింత చెట్టు. ఇంట్లో చింత చెట్టు పెంచుకోకూడదు. ఇంటి ఆవరణలో సైతం పెంచకూడదు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంటి ప్రశాంత వాతావరణాన్ని ఇది దెబ్బతీస్తుంది. ఒకవేళ ఇప్పటికీ చింత మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటే వెంటనే తొలగించాలి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.